ఒక నేరస్థుడు తనను తాను రక్షించుకోవడానికి అన్ని హద్దులు దాటాడు. అతను తన ముఖాన్ని మార్చుకున్నాడు, చర్మం మార్చుకున్నాడు, శస్త్రచికిత్స చేయించుకున్నాడు, తన పేరు మరియు గుర్తింపును మార్చుకున్నాడు. అతని వేళ్లపై యాసిడ్ కూడా పోసుకున్నాడు. చర్మం కలిపోయింది, మాంసం ఊడిపోయింది. ఆ గుర్తును చెరిపేయడానికి ప్రతి ప్రయత్నం జరిగింది. కానీ ఒక విషయం ఎప్పటికీ తుడిచివేయబడదు: అల్లాహ్ సృష్టించిన గుర్తింపు. ప్రపంచంలోని ఏ నేరస్థుడు ఈ గుర్తింపు నుండి తప్పించుకోలేడు. మరియు నేటి ఆధునిక బయోమెట్రిక్ శాస్త్రం ప్రతి మానవుడి వేలిముద్రలు ప్రత్యేకమైనవని అంగీకరిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, కవలలు కూడా కాదు. అందుకే పాస్పోర్ట్లు, భద్రతా వ్యవస్థలు మరియు కోర్టులలో వేలిముద్రలను అంతిమ గుర్తింపుగా పరిగణిస్తారు. కానీ ఇది కొత్త ఆవిష్కరణ కాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ 1400 సంవత్సరాల క్రితం తన చివరి పుస్తకం ఖురాన్లో ఈ విషయాన్ని ఇలా చెప్పాడు: మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా? తప్పకుండా కూర్చగలము. మేమతని వ్రేళ్ల కొనలను సైతం యథాతథంగా సవరించగలం. సూరా అల్ ఖియామా 75:3-4. ఇక్కడ ఖురాన్ ఎముకల గురించి మాత్రమే ప్రస్తావించలేదు, కానీ ప్రత్యేకంగా వేలిముద్రల గురించి ప్రస్తావించింది. ఇది శరీరంలోని అత్యంత సన్నని, అత్యంత సున్నితమైన భాగం మరియు ప్రతి మానవునికి ప్రత్యేకమైనది. ప్రతి మానవునికి వేర్వేరు వేలిముద్రలుంటాయి అని ఖురాన్ చెప్పదు. బదులుగా అల్లాహ్ తీర్పు రోజున మనిషిని అతని పూర్తి అసలు గుర్తింపుతో తిరిగి సృష్టిస్తారని ప్రకటిస్తుంది. ఇది ఈ లోకంలో పునర్జన్మ కాదు, ఇది మరణం తర్వాత పునరుత్థానం. ఇక్కడ స్వర్గం మరియు నరకం యొక్క తీర్పు జరుగుతుంది అని కూడా చాలా స్పష్టంగా ఉండాలి. ఈ లోక న్యాయస్థానాలలో నేరస్థుడు సాక్ష్యాలను తుడిచివేయగలడు, కానీ పరలోక న్యాయస్థానంలో యాసిడ్, శస్త్రచికిత్స లేదా కొత్త గుర్తింపు ఏ విధంగానూ ఉపయోగపడవు.